ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నా. ఈరోజు వీడియో ఏంటిదంటే తలకాయ కర్రీ. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇది తలకాయ కూర అండి. మంచిగా తలకాయ కూరను కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మెంతి, పసుపు, కారం వేసుకోవాలి. ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అల్లం కూడా వేసుకోవాలి. అల్లం వేసుకొని నూనె కూడా పోసుకున్నాక ఇక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ముక్కకు అన్ని ఐటమ్స్ ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, అన్ని మసాలాలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి ముక్కకు కలిపేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాక నీళ్ళు పోసి ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అది పొయ్యి మీద పెట్టుకున్నాక ఇక్కడ మా వాళ్ళు పాలకూర పప్పు వేస్తుర్రు, అటు సైడు వాళ్ళు బగారా రైస్ చేస్తుర్రు. ఈమెయితే చాలా కష్టపడుతుంది, చూడండి ఎంత కష్టపడుతుందో. ఇది పాలకూర పప్పుకు సంబంధించిన కర్రీ, ఇది ఆమె చేస్తుంది. ఇక్కడ వీళ్ళు వేసి అలసిపోయిర్రు, ఆమె టిఫిన్ చేస్తుంది. ఇది మా మటన్ కూర పొయ్యి మీద మసులుతుంది. దించినాక చూపిస్తా ఒకసారి. అది మటన్ కూర బాగా వెయిట్ ఉన్నది కాబట్టి నలుగురు పట్టుకొని దించుకొని వెళ్తున్నారు వాళ్ళు. ఇది మా మటన్ కూర ఫ్రెండ్స్, బాగుందా? మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇక్కడ ఈ అమ్మ పెద్ద లగన్లా చికెన్ కలుపుతుంది. ఎందుకంటే 20 కిలోల చికెన్ కాబట్టి ఇది ఇంత పెద్ద దాంట్లో కలిపితేనే మనకు ముక్క మంచిగా ఫ్రీగా కలపడానికి ఉంటుంది. ఈ మధ్య సీరియల్గా ఎక్కడ చూడు నాకైతే డబల్ కమిటా వేసుడే వస్తుంది. ప్రతి వీడియోలో డబల్ కమిటానే కనిపిస్తుంది. డబల్ కమిటా కోసం చక్కెర పానకం పట్టుకున్నాం మేము ఇక్కడ. అప్పుడు తలకాయ కూరలో అన్నీ వేసి కలిపి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, మంచిగా ఉడికి ఇట్లా చిక్కగా అయింది. మనకు లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.